నా పేరు సంకు ధనలక్ష్మి. మాది పద్మావతి కాలనీ, నల్గొండ అండి. సీఎం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఆర్థిక శాఖను గాడిలో పెట్టారు. తెలంగాణ ప్రజలకి అన్ని పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చి చాలా చక్కగా మహిళలకి ఉచిత బస్సు అయితేంది, గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం మాత్రం, తర్వాత రైతుకు రుణమాఫీ అయితేంది, భరోసా అయితేంది, 10,000 నుంచి 12,000కు పెంచిన రైతు భరోసా అయితేంది, అన్ని విధాలుగా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు మా సీఎం గారు. ఆర్టీసీలో మనుషులకు ఉచిత ప్రయాణం వస్తుంది. చాలా అందరూ అసలు ఇప్పుడు ఇంతకుముందు భర్తను అడిగి 500 అడిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా, తన బిడ్డల దగ్గరికి వెళ్ళాలన్నా, తర్వాత తల్లిగారింటికి వెళ్ళాలన్నా హాయిగా ఆధార్ కార్డు పర్సులో పెట్టుకొని మహిళలు హాయిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అన్ని దేవస్థానాలు కూడా తిరిగి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్ల కరెంటు ప్రతి గ్రామాలలో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక్కడ కూడా వైట్ కార్డు ఉండి అన్ని అర్హతలు ఉన్న ప్రతి వ్యక్తికి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. ఆ సిలిండర్ కూడా 500కే సిలిండర్ ఇస్తున్నారు. ఫస్ట్ మనం మొత్తం డబ్బులు పెట్టి తీసుకొచ్చుకున్న తర్వాత అకౌంట్లో మిగతా అమౌంట్ వేస్తూ ఉన్నారు. హైడ్రా నిజంగా అండి, ఇప్పుడు భావి తరాలకి మనం గనక హైదరాబాద్ను క్లీన్గా ఇవ్వాలి అంటే ఈ ఏమంటారు, నాలాలు మునిగిపోకుండా ఉండాలి అంటే కంపల్సరీగా చెరువులను పునరుద్ధరించాలి. అక్కడ ఉన్న కట్టడాలన్నీ తొలగించి చక్కగా వాటి స్థానంలో ఉన్న ఆ కట్టడాలని బయట వేరే స్థానంలో ఇండ్లు కూడా ఏర్పాటు చేయించి సీఎం గారు ఇస్తున్నారు. దానికి మేమందరం సంతోషిస్తున్నాము. నాలాలు అనేవి అన్నీ క్లియర్ కావాలి, చెరువులు అనేవి కబ్జాలన్నీ తీసేయాలి. కంపల్సరిగా అన్నీ క్లీన్గా ఉంటేనే భావితరాలకు మనం క్లీన్గా అందివ్వగలుగుతాం. బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డి తిడుతుంది, ఎట్లా చూస్తాం? వాళ్ళు ఏంటి అంటే, నిన్న ఒక పెద్ద జోక్ అనిపించింది. నేను పేపర్లో చదివాను, తర్వాత టీవీలో చూశాను. అప్పుడు వాళ్ళు లేరు, సర్పంచులకి పనులు చేస్తే బిల్లులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దిగిపోయినరు టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సరే కొద్దో గొప్ప ఇస్తూ మొత్తం మేము క్లియర్ చేస్తామని చెప్తున్న మా సీఎం రేవంత్ రెడ్డి గారిని వినకుండా వీళ్ళేదో ఇప్పుడు ఉద్యమాలు చేస్తామని ఉండడం ఎంతవరకు కరెక్ట్? అది మాత్రం మాకు మంచిగా అనిపించలేదు. కేటీఆర్ని అరెస్ట్ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పే. నిజంగా వారు కనుక తప్పు చేసినట్టు తేలితే చట్టం శిక్షిస్తుంది కదా. కేసీఆర్ ఫామ్ నుంచి ఎందుకు రావట్లేదు? వారు కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం, పరిపాలన చూద్దామని వస్తలేడేమో అనుకుంటున్నాను. అల్లు అర్జున్ అరెస్ట్ ఏంటి అంటే, ఆయన పాపం చిన్న వయసు అవ్వడం వల్ల భావోద్వేగానికి గురి అయ్యి పెద్ద విజయాన్ని తట్టుకోలేక ఆయన అత్యుత్సాహానికి పోయినట్టు అనిపించింది నాకు. మా నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఏ కష్టం వచ్చినా ఇంటికి వెళ్ళినా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. చాలామంది పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు, గేమ్స్ ఆడిస్తున్నారు. వాళ్ళకి నిజంగా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఎవరైనా పట్టించుకోకుంటే పిలిచి మరీ అడిగి వాళ్ళ సమస్యలు అడిగి పని చేసి పెడతా ఉన్నారు. మాకే సమస్య వచ్చినా అన్ని పనులు అవుతాయి. Subscribe us and press the bell icon for more interesting updates.